హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ లడ్డూని రోజుకొకటి తిన్నారంటే పిల్లలకైనా పెద్దలకైనా బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందన్నమాట. ఇందులో మనం వాడేవి అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన మంచి రెసిపీ ఇది. అంతేకాక మనకు దసరా పండుగ కూడా వస్తుంది కాబట్టి ఎంచక్కా ఈ టేస్టీ లడ్డూని అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్స్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటాయి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు మకానాన్ని తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. దీన్ని మనం తీసుకున్న డైట్లో యాడ్ చేసుకున్నట్లయితే బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటాయన్నమాట. అలాగే స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిదండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా హెల్త్కి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే కదండి. ఏ సీజన్లో తీసుకున్నా సరే కడుపుకి హాయిగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ సగ్గుబియ్యం కూడా మనకు గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా మనం మకానా తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పుని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పులు కూడా ప్రోటీన్స్ అనేది రిచ్గా ఉంటాయండి. సో ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. నేను ఇక్కడ కట్ చేసి తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే మిక్సీ పట్టుకొనైనా తీసుకోవచ్చు. ఇలా వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వింటర్లో ఎండు కొబ్బరి తీసుకోవడం వలన స్కిన్ డ్రైగా అవ్వకుండా, అలాగే స్కిన్ పైన పగుళ్ళు వస్తాయి కదండి, ఆ పగుళ్ళు రాకుండా స్కిన్ మాయిశ్చర్గా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. స్కిన్కి హెయిర్కి చాలా మంచిది ఎండు కొబ్బరి అనేది. సో తప్పకుండా తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎండు కొబ్బరి కూడా మనకు చక్కగా ఫ్రై అయిపోయింది. సో ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1.5 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ బెల్లము ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ బెల్లం అనేది మీరు తినే టేస్ట్ని బట్టి, అంటే స్వీట్నెస్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఈ బెల్లం కరిగేలోపు మనము ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ సగ్గుబియ్యము అలాగే మకానా పూర్తిగా చల్లారిపోయాయి. వీటినైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. టైం అనేది కలిసి వస్తుందండి ఇలా చేసుకున్నట్లయితే. ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాము. మరీ మెత్తగా కాకుండా ఈ మకానా అనేది కొంచెం ఇలా బరకగా ఉన్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ పౌడర్ని మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి మిక్చర్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇలా ఈ పౌడర్ని కూడా ఇందులోకి తీసుకొని ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని మనం ఒకసారి ఈ బెల్లం పాకాన్ని చెక్ చేసుకుందాము. బెల్లం అయితే చక్కగా కరిగిపోయిందండి. అయితే పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ మనకు పాకం అనేది ఇంకా రాలేదండి, జస్ట్ కొంచెం జిగురుగా అనిపిస్తుంది. సో దీన్ని మరో 2 నిమిషాల వరకు ఉడికించుకుందాము. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మరోసారి చెక్ చేసి చూద్దాము. ఇక్కడ పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. చూడండి ఎలా తీగ ఫామ్ అవుతుందో. ఇలా ఓ తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకుందాము. అదే ఈ పౌడర్ని అలాగే ఎండు కొబ్బరిని
ఈ మొత్తం మిక్చర్ని వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే వీటిని యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదండి. ఎక్కువసేపు ఉడికించుకున్నట్లయితే మనకు ఈ పాకం అనేది కొంచెం ముదిరిపోయి మనం చేసే లడ్డూలు కొంచెం గట్టిగా అయిపోతాయన్నమాట. సో ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అన్నీ బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి. అప్పుడే మనం చేసే లడ్డూలు పర్ఫెక్ట్ టేస్ట్తో సాఫ్ట్గా జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మిక్సర్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇందులోనే ఉంచుకున్నట్లయితే ఆ వేడికి కొంచెం గట్టిగా అయిపోతుందండి. సో అందుకని చెప్పేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో వీటిని లడ్డూలా చుట్టుకోవాలి. అంతేనండి, చూశారు కదా ఎంత సింపుల్గా మనం ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో అయితే చాలా అంటే చాలా మంచిదండి. ఎక్కడ చూసినా జ్వరాలు, జలుబులు, పిల్లలు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకైతే ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టినట్లయితే హెల్త్కి చాలా మంచిది. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందనమాట. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.